జై శ్రీరామ్. ఇటీవల తెలుగు చిత్ర దర్శకుడు రాజమౌళి గారు వారణాసి సినిమా ప్రీ ఈవెంట్ ఫంక్షన్లో హనుమంతుడి గురించి మాట్లాడిన మాటలు యావత్ హిందూ సమాజాన్ని వేదనకు గురి చేయడంతో పాటుగా చాలా బాధను కలిగించాయి. అతని జీవితం మొత్తం కూడా భగవంతుడు ఆధారంగా చిత్రీకరించిన చిత్రాల ద్వారా మాత్రమే అతనికి ఈ భవిష్యత్తు వచ్చింది. ఒక బాలీవుడ్ దర్శకుడు, ఆ స్థాయికి ఎదిగిన దర్శకుడు తన యొక్క వ్యాఖ్యలతో ఈవేళ హిందూ సమాజం ముందు ఒక గల్లీ స్థాయి వ్యక్తిగా దిగజారిపోవడానికి కారణం అతను చేసినటువంటి ఆ ప్రకటన. ఇందులో ఒక వీడియో క్లిప్స్ సకాలంలో ప్రసారం కాకపోతే దానికి హనుమంతుడికి సంబంధం ఏమిటి? నువ్వు హనుమంతుని వేడుకున్నావా? నాకు ఈ క్లిప్స్ కావాలి, సకాలంలో రిలీజ్ చేయమని నువ్వు కోరుకున్నావా? లేదే. నీకు క్లిప్స్ రిలీజ్ చేయడం కోసం హనుమంతుడు ఉన్నాడా? కాదే. కాబట్టి నీ యొక్క ఆలోచనలో ఉన్నటువంటి దుర్మార్గము, తేడా ఇవాళ దైవ దూషణకి కారణమైంది. గతంలో కూడా నాకు రాముడంటే ఇష్టం లేదు, నాకు కృష్ణుడంటే ఇష్టము, రాముడు జీవితంలో మజా లేదు, ఒక ఆడదానితో సాదాసీదాగా జరిగిపోయింది ఆయన జీవితం, కృష్ణుడైతే 16,000 మంది గోపికలు, ఎంజాయ్మెంట్ ఉంది, అందువల్ల నాకు కృష్ణుడు ఇష్టం అంటావా? కృష్ణుడు నీ దృష్టిలో కృష్ణుడు జగద్గురువు కాదు. 16,000 మంది గోపికలు, ఒక సామాన్యమైన పామరుడు ఆలోచించే స్థాయిలో నీ ఆలోచన కొనసాగింది అని చెప్పంటే నీ యొక్క వ్యాఖ్యలని, హనుమంతుణ్ణి, కృష్ణుణ్ణి, రాముణ్ణి నువ్వు చేసిన విమర్శల్ని విశ్వ హిందూ పరిషత్తు తీవ్రంగా ఖండిస్తున్నది. ఎందువల్లంటే రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తిస్తాం. ధర్మానికి ప్రతిరూపం రాముడని కీర్తించే ఈ దేశంలో విదేశీయులు కూడా రాముని తత్వాన్ని ఆకలింపు చేసుకోవడం కోసం నిత్యం రామాయణ ప్రదర్శనల్ని విదేశాల్లో ప్రదర్శించుకుని వాళ్ళు ఆనందం పొందుతున్న సందర్భంలో, ఆదర్శం పొందుతున్న సందర్భంలో రాముణ్ణి కించపరిచే విధంగా మాట్లాడడం అన్నది చాలా ధర్మద్రోహంగా మేము భావిస్తున్నాం. ఒకవైపు దేవుడి పేరుతో సినిమాలు తీస్తావు, దేవుడి కథల్ని ఆధారం చేసుకుని జీవితాన్ని ఆ సినిమాల ద్వారా వృద్ధి చేసుకుంటావు, కాసులు కానుకలు సంపాదిస్తావు, కానీ విమర్శలు మాత్రం దేవుని చేస్తావా? ఆంజనేయ స్వామిని నిందించడం ఇది ఒక ఫ్యాషన్గా మారింది. కాబట్టి ఇక్కడ మేము చాలా స్పష్టంగా చెబుతున్నాము, ఇది మదంతో, గర్వంతో, ధనము, కీర్తి అనేటటువంటి స్థాయిని పొందిన గర్వంతో చేసినటువంటి మాటలుగా విశ్వ హిందూ పరిషత్ భావిస్తోంది. రాజమౌళి గారి క్లిప్స్కి, దాని ప్రసారానికి హనుమంతుడికి సంబంధం ఏమిటి? ఎందుకని హనుమంతుని విమర్శించవలసి వచ్చింది? 12,000 రావణ సైన్యాన్ని ఒక్క క్షణంలో మట్టుపెట్టినవాడు ఆంజనేయ స్వామి, 7 సముద్రాల్ని దాటినవాడు ఆంజనేయ స్వామి, చిరంజీవిగా ఇప్పటికీ ఈ భూమి మీద ఉన్నవాడు ఆంజనేయ స్వామి, హిందువుల మనస్సుల్లో కొలువై ఉన్నవాడు ఆంజనేయ స్వామి, నవ వ్యాకరణ పండితుడే కాదు, సుగ్రీవుని యొక్క రాజ్యానికి ఆయన మహామంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినవాడు. అటువంటి వ్యక్తి నీకు గ్లిమ్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి దైవం కాకుండా పోతాడా? ఇది గర్వంతో చేసినటువంటి ప్రేలాపనలు. కాబట్టి హనుమంతుడినే కాదు, నీ తండ్రిని కూడా అవమానం చేశావు, ఆయన యొక్క విశ్వాసాన్ని కూడా అవమానం చేశావు, రాముని, కృష్ణుని కూడా అవమానం చేశావు. ఇది ఎంత మాత్రమూ క్షమార్హం కాదు. రామునితో నీకు పోలికేమిటి? హనుమంతుడితో నీకు పోలికేమిటి? 27 విభాగాలు కలిసి పనిచేసి తీసిన సినిమాకి నువ్వు ఒక్కడవే తీసినట్టు రాజమౌళి అని ముద్ర వేసుకునే నువ్వు, రామాయణంలో రాముడు సీతని కలిపినటువంటి ఆ హారంలో మణిపూసగా ఉన్నటువంటి హనుమంతుడికి నీకు పోలికేమిటి? 27 విభాగాలు పనిచేసిన సినిమాకి నేనే తీశానని ముద్ర వేసుకునే నువ్వు, సీతారాముల్ని కలిపినటువంటి హనుమంతుడు అతి సామాన్యుడిగా ఆ రాముని పాదాల చెంత ఒరిగిపోయాడు. అటువంటి హనుమంతుడు నీకు కనిపించలేదా దైవంగా? కాబట్టి నీ టీవీ విచ్చలవిడితనానికి, నీ ప్రసారాలకి హనుమంతుడికి సంబంధం ఏమిటని విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నిస్తున్నది. కాబట్టి దైవ దూషణ చేశావు, దైవ ద్రోహం చేశావు, ధర్మద్రోహం చేశావు. ఖచ్చితంగా దైవం యొక్క శిక్షకి గురవుతావు నువ్వు తప్పనిసరిగా. కాబట్టి ఇక్కడ మేము ఒకటి చాలా స్పష్టంగా చెబుతున్నాము, కాసుల గర్వంతో, గర్వం నెత్తికెక్కి, కళ్ళు నెత్తికెక్కి హిందువు దేవీ దేవతల అవమానం చేస్తే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. విశ్వ హిందూ పరిషత్ ఇప్పటికైనా హెచ్చరిస్తున్నది, బేషరతుగా పొరపాటున మాట్లాడాను,
నా గ్లింప్స్కి హనుమంతునికి సంబంధం లేదు. కోట్లాది మంది ఆయన్ని కొలుచుకునేటటువంటి హనుమంతుడిని నేను నిందించడం దైవం కాదు అని అనడం, ఆయన మీద నమ్మకం లేదని అనడం, దైవం పేరుతో చిత్రాలు తీసే నాకు తగదు, కాబట్టి నేను బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను అని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పు. లేకపోతే చరిత్రలో చాలామంది అధపాతాళానికి పడిపోయారు దైవదూషణతో. అదే స్థాయికి నువ్వు కూడా వెళతావని, ఇక నుంచి నువ్వు తీసే సినిమాల్లో దైవం పట్ల నిష్ట లేని, దైవం పట్ల విశ్వాసం లేని నువ్వు దైవాన్ని అవమానం చేసే విధంగా, ధర్మానికి హాని జరిగే విధంగా ఏ ఒక్క సన్నివేశం నీ చిత్రాల్లో ఉన్నా నీ చిత్రం పట్ల విశ్వ హిందూ పరిషత్తు యావత్ హిందూ సమాజాన్ని ముందుకు తీసుకొచ్చి ఆపే ప్రయత్నం కూడా చేస్తాము. నువ్వు క్షమాపణ చెప్పు. ఇప్పటికైనా మనిషిగా సమాజం ముందు నిలబడమని చెప్పి కోరుతున్నాం. జై శ్రీరామ్.